నిన్న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినట్టుగానే మన జిల్లాలో కూడా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అని మన జిల్లాలో కూడా ఇన్ఛార్జ్ మంత్రి గారు నిన్న సమావేశాన్ని నిర్వహించారు. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, దీనికి నిధులు ఇవ్వకుండానే ప్రగతి ఎట్లా సాధ్యమవుతుంది? నిధులే లేవు, ప్రగతి సాధ్యం ఎట్లా? కేవలం వార్తల్లో ఉండాలనేటటువంటి తపన తప్ప ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. నిజంగా వారికి చిత్తశుద్ధి ఉండుంటే వారు ఇచ్చినటువంటి 6 హామీల పైన, గ్యారంటీల పైన, 6 గ్యారంటీల పైన ఇప్పటి వరకు అమలు కానటువంటి పథకాల గురించి ఊసే లేదు. ఈ 99 రోజుల్లో నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే 2000 పెన్షన్ని 4000 ఇవ్వాలి. ప్రతి మహిళకు మహాలక్ష్మి పథకం అన్నారు. మహాలక్ష్మి పథకం కింద 2500 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి కూడా అందిస్తామని ఏదైతే చెప్పిండ్రో ఆ పథకాన్ని అమలు చేయాలి. రైతు భరోసా అనే పేరు పెట్టిండ్రు, రైతు బంధు తీసిండ్రు, భరోసా అన్నారు. భరోసా చేసి 15,000 ఇస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చినాక 12,000 అన్నారు. ఇక్కడనే మాట తప్పిండ్రు. వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసాను పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. ప్రతి రైతుకు వీళ్ళు బకాయి పడ్డారు. రైతు రుణమాఫీ కూడా కొందరికే చేసిండ్రు, అందరూ కొందరికి చేసిండ్రు, అది కూడా రైతులకు బకాయి పడ్డారు. వికలాంగులకు 6,000 పెన్షన్ అన్నారు, అది కూడా ఇప్పటిదాకా వికలాంగులకు ఎక్కడ కూడా కొత్త పెన్షన్ అనేది ఒక్కరికి రాలేదు. 2 ఏళ్ళు గడిచిపోయింది, ఎక్కడ కూడా కొత్త పెన్షన్ అనేటటువంటి మాటని ఎక్కడ లేదు. ఉన్న 2,000 రాని వాళ్ళకి ఇప్పటిదాకా రాలేదు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన 4,000, 2,000 పెన్షన్ 4,000 చేస్తామన్నటువంటి పెన్షను ఇప్పటిదాకా బకాయి పడ్డారు. రెండు సంవత్సరాల నుంచి ఒక్కొక్క పెన్షన్దారులకి ఎంతెంత బకాయి పడ్డారో ఆ బకాయితో సహా వాళ్ళు చెల్లించినప్పుడే వాళ్ళు ఈ గ్యారంటీని అమలు చేసినట్టు. ఈరోజు నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తాం, లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తాం, నెలకు 4,000 అన్నారు. అది ఇప్పటిదాకా బకాయి పడ్డారు నిరుద్యోగులకు. దాన్ని కూడా బకాయిలతో సహా చెల్లించాలి. 99 రోజులు మీరు చెప్పినటువంటి ఈ ప్రగతి పాలనలో మరి ఇవన్నీ మీరు అందజేసినప్పుడే మీకు చిత్తశుద్ధి ఉన్నట్టు. ఏదైతే గ్రాడ్యుయేషన్ చేస్తున్నటువంటి అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అన్నారు, ఇప్పటిదాకా ఏ ఒక్క అమ్మాయి కూడా మీరు ఆ స్కూటర్ని ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి ప్రతి గ్రాడ్యుయేషన్ చేస్తున్నటువంటి అమ్మాయికు మరి 99 మీ ప్రగతి పాలన రోజుల్లో అది కూడా మీరు చెల్లించినప్పుడే మీకు చిత్తశుద్ధి ఉన్నట్టు. ఇక ఇందిరమ్మ ఇండ్ల పేరట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే మీరు ఇండ్లు ఇస్తున్నారు. అనేక మంది బునాది ముందేసుకున్నారనో, వాళ్ళు గోడ కట్టుకున్నారనో, వాళ్ళు ముగ్గు పోస్తేనే బిల్లు అని చెప్పి ఈరోజు బిల్లులు ఇవ్వకుండా అటువంటి బునాదులు వేసుకున్న వాళ్ళకు, గోడలు పెట్టుకున్న వాళ్ళకు మొన్ని గోడలే మిగిలినాయి. ఇప్పటిదాకా వాళ్ళకి బిల్లులు ఇవ్వలేదు. గ్రామాల్లో నిజంగా నిరుపేదలు ఇల్లు లేనటువంటి వాళ్ళు కలెక్టర్ల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా దాంట్లో ఎలిజిబిలిటీ లిస్ట్లో వాళ్ళు ఎలిజిబిలిటీ లిస్ట్లో వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఇంతవరకు కూడా ఆ ఇండ్లు శాంక్షన్ చేయకుండా, అర్హులైన వారికి కూడా ఈరోజు ఇండ్లు అందివ్వకుండా వీళ్ళు ప్రగతి పాలన అని చెప్తుంటే నిజంగా సిగ్గుతో తలవంచుకునేటటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా. అసలు తెలంగాణలో ఏమి అభివృద్ధి చేసినామని చెప్పేసి వీళ్ళు 99 రోజుల ఈ ప్రగతి పాలనలో ఇంతవరకు అనేక ప్రగతి పాలనలు నిర్వహించారు. ఏం ఉద్ధరించిండ్రు, గతంలో మీరు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చిందని మళ్ళీ కొత్తగా ఈరోజు 99 రోజుల పాలన అని చెప్పి దీంట్లో ఏమి ఉద్ధరించబోతున్నారని చెప్పి అడుగుతా ఉన్నా. కేవలం ప్రచారానికి తప్పిస్తే, ప్రజలను మభ్యపెట్టడానికి తప్పిస్తే ఆశ. మీటింగ్ పెట్టిండ్రు, ఏమో వస్తుందేమో, ఇస్తారేమో, ఆ మీటింగ్లకు రావాలి. రేపు పొద్దున వీళ్ళు ఊర్లలోకి పోతే పబ్లిక్ రావాలి కదా, పబ్లిక్ రావాలంటే ఆశ పెడితేనే వస్తారు ఆ మీటింగ్లు. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఊర్లోకి పోతే ఒక మనిషి వస్తలేరు. ఎవరు వీళ్ళు ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరుగుతుంటే జనాలు వస్తలేరు. వాడికి ఎవరైనా వస్తున్నారంటే తిరగబడేటోళ్ళే వస్తున్నారు. మాకు ఈ పథకం రాలేదు, మా అదన్నం ఏమైంది, ఇదన్నం ఏమైంది అడిగేటోళ్ళే వస్తున్నారు తప్ప ఆ బాధ తట్టుకోలేక ఊర్లలోకి ఎమ్మెల్యేలు తిరుగుతారని పరిస్థితున్నది. ఎలాంటి హామీలను కూడా నెరవేర్చలేకపోగా ఇంకా ప్రజలను అబద్ధాలు చెప్పి మభ్యపెట్టి 99 రోజులు ప్రగతి పాలన, దానికి ఒక ప్రణాళిక, ఆ ప్రణాళిక ఇంతవరకు నిర్వహించినటువంటి ప్రణాళిక ఎన్నో ఉన్నాయి. మరి దాంట్లో ఏమి నెరవేర్చిరో ఒకసారి చెప్పండి. జిల్లాలో రోడ్ల గురించి పెద్ద పెద్ద ప్రకటనలు చేసి ఇన్ని 100 కోట్లు శాంక్షన్ అయినాయి, ఒక్కొక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో 300 కోట్లు 400 కోట్లు శాంక్షన్ అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పిండ్రు. మరి ఇప్పటిదాకా ఒక రోడ్డుకైనా ఏదైనా ఒక రోడ్డుకైనా పనులు ప్రారంభం చేసిందా? అంటే పనులే ప్రారంభం కాలేదు. వాటి కాకపోవడానికి కారణాలు ఏంది?
ప్రభుత్వం మీద ఈరోజు విశ్వాసం లేక ఈ ప్రభుత్వము బిల్లులు చెల్లించలేదు, దివాలా తీసిందని ఎవరు కూడా కాంట్రాక్టర్లు కూడా ముందుకు వస్తలేరు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లను వేరే రాష్ట్రాల నుంచి పట్టుకొచ్చి టెండర్లు వేపించి వాళ్ళకు పర్సెంటేజీలు తీసుకునే విధంగానే పనిచేస్తూ ఉంది ప్రభుత్వం. తప్పితే గ్రామాల లోపల వచ్చినటువంటి రోడ్లు ఏదైతే ప్రభుత్వం మేము శాంక్షన్ చేసినామని చెప్పుకుంటుందో, కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి రోడ్లు కానీ PMGSY కింద వచ్చిన రోడ్లు కానీ అవి కూడా చేయడానికి ముందుకు వస్తలేరు. దాంట్లో షేర్ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం షేర్ ఇవ్వదు, కేంద్ర ప్రభుత్వం పైసల్ని కూడా పక్కదారి పట్టిస్తున్నదని దాన్ని కూడా ఈరోజు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. వీళ్ళు ఏమి సాధించిందని, ఏమి చేసిందని, తెలంగాణలో ఏ అభివృద్ధిని ఇవాళ ప్రజలు చూస్తున్నారని కేవలం హైదరాబాద్ని చూపిస్తూ, హైదరాబాద్లో ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు హైదరాబాద్కి వస్తారు, వ్యాపారాలు పెడతారు, ఐటీలు పెట్టుకుంటారు, ఐటీలు పెట్టుకుంటారు, ఇండస్ట్రీలు పెడతారు, ఇండస్ట్రీలు పెట్టుకుంటారు. అది వీళ్ళ ప్రభుత్వం కనుక ఏమీ లేదు అక్కడ. అది రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి ఉన్నటువంటి ప్రత్యేకతతోనే వాళ్ళు వస్తున్నారు తప్ప వీళ్ళు తీసుకొస్తున్నారని, వీళ్ళు చెప్తే వస్తున్నారని భ్రమలు కల్పించేది మేము ఇన్ని ఉద్యోగాలు ఇస్తామని, అన్ని ఉద్యోగాలు ఇస్తామని ఇంకా ప్రజలను భ్రమ పెట్టేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంటే దాన్ని నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఏ ఒక్క హామీ అన్నా ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేదు, రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఇచ్చిన వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు. రిటైర్డ్ ఎంప్లాయీస్ పైసలు తక్కువ పడ్డాయి ప్రభుత్వానికి. రిటైర్డ్ ఎంప్లాయీస్కి రావాల్సినటువంటి వాళ్ళ బకాయిలు, బెనిఫిట్స్ అంటే కాదు, వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బు, రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళు ఉద్యోగం చేసిన నాళ్ళు వాళ్ళ నెల వాళ్ళ జీతంలోంచి వాళ్ళ పొదుపు చేసుకున్నటువంటి డబ్బు ప్రభుత్వం దగ్గర అయితే భద్రంగా ఉంటుందని చెప్పి దాచుకున్నటువంటి డబ్బు, ఆ యొక్క బకాయిలు ఇవ్వడానికి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. అంటే ఒక్కసారి ఈ ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితిని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలను ఏ విధంగా మభ్య పెడతా ఉందో అందరూ గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా ప్రతి ఒక్క అభివృద్ధి, మా స్కూలుకు బిల్డింగ్ ఏమాయ్, మా స్కూలుకు బాత్రూమ్ ఏమాయ్, మా హాస్పిటల్లో డాక్టర్ ఏమాయ్, మన స్కూల్లో టీచర్ ఎట్లా, ఇవన్నీ విషయాలపైన కూడా ప్రణాళిక లేదు. కానీ పరిపాలన ప్రణాళిక అంటే ఏం ప్రణాళికనో తెలియదు. అసలు అడ్మినిస్ట్రేషన్ అనేదే లేకుండా పోయింది రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ అనేదే కుప్పగూలిపోయింది. అడ్మినిస్ట్రేషన్ ఏం పట్టించుకునే దిక్కు లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎవరేం చేస్తున్నారో తెలియదు, ఏం పనులు చేస్తారో తెలియదు, ఎవరికి ఏం అధికారం ఉన్నదో తెలియదు, ఆ ఇంప్లిమెంటేషన్ ఏంటున్నదో తెలియదు, అవి ఏ విధంగా పనులు అవుతావో తెలియదు, ఏ విధంగా ముందుకు పోతావో తెలియదు. ఒకరి మీద ఒకరు వేసుకోవడం తప్పితే అసలు జిల్లాలల్లో రాష్ట్రంలో అసలు అడ్మినిస్ట్రేషన్ అనేది జరుగుతున్నదా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫండ్స్ను కూడా ఈరోజు ఉపయోగించినటువంటి స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. వాళ్ళు ఇవ్వాల్సినటువంటి 40% నిధులు ఇవ్వలేక, అభివృద్ధి పనులన్నింటినీ కూడా కేంద్రం ఇస్తున్నటువంటి 60% నిధులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 40% నిధులు ఇవ్వలేక ఈరోజు బోర్లా బొక్కల పడతా ఉంది తెలంగాణ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం నిధులకు యూసీ సర్టిఫికెట్లు ఇవ్వక, అంటే యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వక, ఆ సర్టిఫికెట్లు ఇస్తే తప్ప మిగతా నిధులు రావు, మేము ఇచ్చిన నిధులు వాడుకున్నాం, మా నిధులు విడుదల చేయండి అని రాష్ట్ర ప్రభుత్వం అడగాలి. ఇక్కడ కూడా ఆ పరిస్థితి లేదు. ఇవాళ వాటి నిధులు, ఆ యొక్క సర్టిఫికెట్ ఇవ్వలేక వాళ్ళ నిధులన్నీ కూడా పెండింగ్లో పెడుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఈరోజు మా కాలేజీలు వచ్చినాయి, మాకు ఈ స్కూల్ పెడుతున్నాం, ఆ స్కూల్ పెడుతున్నాం, ఇట్లా పెడుతున్నాం, అట్లా పెడుతున్నాం, అక్కడ కనీస వసతులు లేవు, కనీస అవసరాలు తీర్తలేవు ప్రజలకి. దాని మీద ఎవరి దృష్టి లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇదివరకే 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ప్రణాళికలు, ప్రగతి వేదికలు 5 సంవత్సరాల ప్రణాళిక ఓసారి చేస్తారు, 10 సంవత్సరాల ప్రణాళిక ఉండదు. 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ సంవత్సరం ఏం చేయాలి, వచ్చే సంవత్సరం ఏం చేయాలి, ఇంకో సంవత్సరం ఏం చేయాలి, 5 ఏళ్ళకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. ప్రతి సంవత్సరం ప్రణాళిక సిద్ధం చేసుకుంటారా మీరు? పాత ప్రణాళికలు ఏమైనా చెత్తబుట్లో పడినాయా? పాత ప్రణాళికలన్నీ చెత్తబుట్లో పడినాయా? ఇంతకుముందు చేసిన ప్రణాళికలన్నీ వాటి అతే ఏంది, వాళ్ళకి గతి ఏంది? వచ్చిన వల్ల కొత్త ప్రణాళిక, దాని ప్రగతి, మళ్ళీ వచ్చేసారి మళ్ళీ ప్రణాళిక, మళ్ళీ ప్రగతి, లాస్ట్కి వస్తే ఏముంటుంది? 0, ఏది లేదు. కేవలం ప్రోగ్రాములు చేసుకోవడం, వెళ్ళిపోవడం, గంటలో మీటింగ్ పెట్టుకోవడం, మీటింగ్ చేసామని చెప్పుకోవడం, వెళ్ళిపోవడం తప్పితే వాటి ఇంప్లిమెంటేషన్ కానీ, ప్రజలకు అందుతున్నాయా లేదని కానీ, ప్రజలకు ఇస్తున్నామా లేదని కానీ, ప్రజలు నిజంగా పథకాలు లబ్ధి పొందుతున్నా లేదని కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధే లేదు. మాటల గారడి, చేతల గారడి తప్పితే ఇంకొక ముచ్చటే లేదు. ఇదంతా పెద్ద బోగస్, పెద్ద యాక్టింగ్. ఈ ప్రగతి పాలన అనేది, ప్రగతి పాలన అనేది పెద్ద మోసం. కేవలం వాళ్ళ ఎమ్మెల్యేలు ముఖాన్ని
గ్రామాల్లో ప్రజలకు చూపించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలు ప్రజల దగ్గర పోయేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఒక ప్రోగ్రాం పెట్టి ఆ ప్రోగ్రాంలో ఆశలు కల్పించి ఆ యొక్క ప్రోగ్రాంలను చేసుకోవడానికే ఒక ప్రణాళిక తప్పితే ఇంకొక ఉద్దేశం ఈ యొక్క ప్రోగ్రాంలో లేదని చెప్పి సందర్భం తెలియజేస్తూ ప్రజలను మాట్లాడడం మానేయండి. ఈ 99 రోజుల్లో మీరు ఇచ్చిన హామీలను, మీరు ఇచ్చిన గ్యారంటీలను నెరవేర్చినప్పుడే మీకు చిత్తశుద్ధి బయటపడుతుందని చెప్పి తెలియజేస్తాం.